స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి వివాదంలో చిక్కుకున్నారు. జక్కన్నపై తన స్నేహితుడు శ్రీనివాసరావు సంచలన ఆరోపణలు చేశారు. రాజమౌళి టార్చర్ భరించలేకపోతున్నా ఆత్మహత్య చేసుకుంటా అంటూ సెల్ఫీ వీడియోతో పాటు సూసైడ్ లెటర్ కూడా రాశారు. రాజమౌళితో 34 ఏళ్ల స్నేహం ఉందని శ్రీనివాసరావు అన్నారు. రాజమౌళిపై సుమోటో కేసు నమోదు చేయాలని శ్రీనివాసరావు విజ్ఞప్తి చేశారు. నంబర్ 1 డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి అండ్ రమా రాజమౌళి వల్ల నేను చనిపోతున్నాను. అందుకు సంబంధించి నేను ఇస్తున్న మరణ వాంగ్మూలం. వీడేంటి పబ్లిసిటీ కోసం ఇలా చేస్తున్నాడు అని మీరు అనుకోవద్దు. పబ్లిసిటీ చేసుకునేవాడు ఎవడు చనిపోవాలని అనుకోడు. అందుకే మరణ వాంగ్మూలం ఇస్తున్నాను. నేను పనిచేసిన వాళ్ళలో ఎంఎం కీరవాణి, గుండం మంగరాజు గారు, చంద్రశేఖర్ రిలేటి, అను రాఘవపూడి, మైత్రిమూని సీఎంఓ చెర్రి, డ్రీమ్ ఫార్మర్ సుధీర్, ఇలా లిస్ట్ చెప్పుకుంటూ పోతే చాలా ఉంది. వీళ్ళందరికీ మా ఫ్రెండ్షిప్ గురించి తెలుసు. రామాయణం మహాభారతం ఆడవాళ్ళ వల్ల జరిగాయి అంటే ఏంటో అనుకున్నాను, కానీ ఒక అమ్మాయి వల్ల మేము ఇలా అవ్వాల్సి వస్తుందని కళ్ళలో కూడా ఊహించలేదు. అందరి జీవితాలలో మా జీవితంలో కూడా ఒక. ఇదిలా ఉంటే శ్రీనివాసరావు వ్యవహారంపై పోలీసులు స్పందించారు. సెల్ఫీ వీడియోకు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు చెబుతున్నారు. శ్రీనివాసరావు మానసిక పరిస్థితి సరిగా లేదని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం శ్రీనివాసరావు ఎక్కడున్నారో ట్రేస్ చేసే పనిలో పడ్డారు. మరోవైపు రాజమౌళిపై శ్రీనివాసరావు చేస్తున్న ఆరోపణలను రాజమౌళి టీం కొట్టిపారేసింది. ఎస్ఎస్ రాజమౌళిపై సంచలన ఆరోపణలు చేశారు తన సొంత స్నేహితుడు. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, స్టార్ డైరెక్టర్ గా ఉన్నటువంటి ఎస్ఎస్ రాజమౌళి పైన యు శ్రీనివాసరావు అనేటువంటి వ్యక్తి సంచలనమైనటువంటి ఆరోపణలు చేయడం జరిగింది. ఎందుకంటే అతను గతంలో అతనికి ఉన్నటువంటి పరిచయాలు కావచ్చు, రాజమౌళికి అతనికి ఉన్నటువంటి స్నేహాన్ని గుర్తు చేసుకుంటానే ఒక సెల్ఫీ వీడియో కూడా అతను రిలీజ్ చేయడం జరిగింది. ఆ సెల్ఫీ వీడియో ఇదొక మరణ వాంగ్మూలంగానే పరిగణలోకి తీసుకోవాలంటూ కూడా ఆ వీడియోలో స్పష్టం చేసినటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తున్నాం. మరోవైపు మెట్ పోలీసులకు తను కంప్లైంట్ చేసినట్లు ఒక లెటర్ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుంది. కానీ మెట్ పోలీస్ స్టేషన్ అనేది ఎక్కడా కూడా లేదు. కేవలం అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్ ఉంది. కానీ అబ్దుల్లాపూర్ మెట్ పోలీసుల్ని మనం అడిగిన సమయంలో కూడా ఇప్పటి వరకు ఎలాంటి కంప్లైంట్ రాలేదని, శ్రీనివాసరావు అనేటువంటి వ్యక్తి ఎవరు కూడా తమకు కంప్లైంట్ చేయలేదనేటువంటి అంశాన్ని పోలీసులు అయితే స్పష్టంగా చెప్తున్నారు. కానీ శ్రీనివాసరావు చేసినటువంటి ఆరోపణలు ఎంతవరకు వాస్తవం ఉందనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే గత కొంతకాలంగా శ్రీనివాసరావు డిప్రెషన్లో ఉన్నాడు, మానసిక స్థితి సరిగ్గా లేదనేది ప్రస్తుతం పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇదొక మరణ వాంగ్మూలంగానే పరిగణలోకి తీసుకోవాలంటూ కూడా తను వీడియో రిలీజ్ చేయడంతో శ్రీనివాసరావు ఎక్కడున్నాడు ఏంటనేటువంటి అంశాలన్నిటిపైన కూడా పూర్తి స్థాయిలో పోలీసులు అయితే ఆరా తీస్తున్నారని చెప్పుకోవచ్చామని. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్. 55 yearsలో నో మ్యారేజ్, నో ఇది, ఓన్లీ సింగిల్ ఇలా బ్రతికారు. బట్ ఇలా నా వల్ల నా జీవితంలో ఎవరి జీవితం అవ్వకూడదని యూత్కి నేను ఇచ్చే సలహా ఏంటంటే కెరియర్ని బిల్డ్ చేసుకోండి. సుమోటో కింద తీసుకుని లై డిటెక్టర్ టెస్ట్ పెడితే తెలుస్తుంది ఏది నిజమో ఏది అబద్ధం. ఇండియాస్ నంబర్